రేపొద్దున సురేష్ గారు తమ్ముడు సురేష్ ఏమైనా వాక్యం తప్పు చెప్పి ఫైట్ చేస్తాం. రేపొద్దున నాకు సుపరిచితమైన బోధకుడు ఎవరైనా తప్పు చెప్తే ఫైట్ చేస్తాం. నేను తప్పు చెప్తే వాడు నాతో ఫైట్ చేయాలి. ఇది క్రైస్తవ్యానికి ఉన్న లెగసీ. దుర్బోధల కోసం మనము పక్షమును ఫైట్ చేస్తుంటే విశాల హృదయం కలిగిన వారు కొంతమంది ఏమంటారంటే, ఎందుకండి ఇలాంటివన్నీ అంటారు. ఎవరు సేవలు చేసుకోకుండా ఎందుకండి, మరేం చెప్తారండి, ఆదివారం బిర్యానీ వండుకుని కక్క మొక్క డొక్క తినేసి దొలుతారా అని అడుగుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా మీకు పట్టదా? తెలుగు రాష్ట్రాల్లో వదిలేయండి, సార్వత్రిక సంఘాల్లో ఏం జరిగిందనా మీకు బాధ్యత లేదా? అంటే ఎవడ బోధ వాడిది, ఎవడ ఫిలాసఫీ వాడిది, ఎవడికి వాడే ఈ జనాల మీద రుద్దేస్తుంటే అడగరా? కడిగి పడేస్తుంది. ఈ విషయంలో మీరు అనేకరికి శత్రులు అవుతారండి. అవుతాం, అవడానికే పుట్టాం. సత్యముల పక్షమును నిలబడ్డానికే మేము పుట్టాం. ఈ గొంతులో ఊపిరినంత కాలం, ఈ సేవా జీవితం చేస్తున్నంత కాలం, మా కళ్ళ ఎదుట మా సమకాలీన జీవితంలో, అది మా మాతృభాషలో ఈ దుర్బోధన ఏ రంగం చేస్తే ఊరుకుంటామా? కడిగి పడేస్తాం. ఇలా మనం ఎంత సీరియస్గానే బైబిల్లో తిమోతి కానీ, పౌలు గారు కానీ, అపోస్తులు కానీ అరే దుర్బోధతో ఫైట్ చేశారా అని ఎంత స్పష్టంగా మనం మాట్లాడితే, మీరు అందరూ కలిసి సంఘాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ ఆడదాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు అడుగుతారు. అసలు ఇది ఎలాంటో చెప్పినా వీళ్ళు ఫైట్ చేయరు. చెప్పండి, చేసేవాళ్ళు చేయరు. అది గుర్తుపెట్టి, పరిగెట్టేవాడికి అవసరమైతే భుజం తట్టండి. పరిగెట్టడం చేత కదా, మజ్జిగ తాగేసి ఇంట్లో ఉండండి, బయటకు రాక. నేను ఫైట్ చేస్తాను. మొన్నటి వరకు పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న అరటిపళ్ళు, యాపిల్స్, వాటి విషయంలో మనం స్టార్ట్ చేస్తాం. అది ఇప్పుడైనా ప్రతిసారి దుర్బోధల కొరకు మనం మాట్లాడాం. ఇప్పుడు కొత్తగా ఏం ప్రారంభించింది కదా, ఏమంటున్నారంటే ఆయనకి ఏదో ఉందంటే ఉంది. ఆయనకి నాకు 10 ఎకరాల గొడవ ఉంది. ఆయన నా బ్రదరే అడుగుతున్నాను, ఆయనకి నాకు గొడవ ఏంటి? రేపొద్దున సురేష్ గారు తమ్ముడు సురేష్ ఏమైనా వాక్యం తప్పు చెప్పిన ఫైట్ చేస్తాం. రేపొద్దున నాకు సుపరిచితమైన బోధకుడు ఎవరైనా తప్పు చెప్తే ఫైట్ చేస్తాం. నేను తప్పు చెప్తే వాడు నాతో ఫైట్ చేయాలి. ఇది క్రైస్తవ్యానికి ఉన్న లెగసీ. అది ఇది అంతా ఈ బేసిక్స్ కూడా అర్థం కాకుండా, అరే మనం ఏమనకూడదండి, మనం ఏమనకూడదు, ఏమనకూడదంటే చరిత్ర. అందుకే ఇలాంటి వాళ్ళ వరకు చరిత్ర చెబుతుంది.